साउथ जोन टास्क फोर्स पुलिस ने बैंड रियासती जाली तालीमी सर्टिफिकेट के रैकेट को बेनकाब कर दिया। इस रैकेट ने 13 यूनिवर्सिटीज के तकरीबन 140 सर्टिफिकेट तैयार किए। ये अब तक 30 अफराद को जारी किए गए हैं। हमने इस ग्रोह के 4 अरकान को गिरफ्तार किया है जो ये जाली तालीमी सर्टिफिकेट फरोख्त कर रहे थे। 2 दीगर मुलजिमीन मफरूर बताए गए हैं। ये प्रोग्राम कुछ यूनिवर्सिटी के कंप्यूटर ऑपरेटर्स के ताउन से गर्दिश कर रहे हैं। ये रैकेट टीम किसी ऐसे शख्स पर भरोसा करके काम करती है जिसे जाली सर्टिफिकेट की जरूरत होती है। मुलजिमीन के खिलाफ हैदराबाद के कई थानों में धोखाधड़ी के मुकदमा दर्ज हैं। अन्ना यूनिवर्सिटी गोडेडी वेबसाइट्स के जरिए जाली सर्टिफिकेट्स बना रही है। लोगों से दरखास्त की जाती है कि ऐसे जाली सर्टिफिकेट्स के लालच में न आए, क्योंकि जाली सर्टिफिकेट के जरिए कोई भी मुलाजिमत हासिल करने के बाद बहुत से मसाइल का सामना करना पड़ता है। गैंग मेंबरान हर सर्टिफिकेट के लिए 50,000 से 1 लाख रुपए तक वसूल करते। मुलजिमीन मोहम्मद एहतशामुद्दीन, यासीन, मोहम्मद अब्दुल कादर, मोहम्मद अल्ताफ अहमद, मोहम्मद इमरान को पुलिस ने गिरफ्तार करके रिमांड पर भेज दिया, जबकि 2 दीगर अहम अफराद मफरूर बताए गए हैं। వీళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్స్ పొంది వేరియస్ ఆర్గనైజేషన్స్ లో డిఫరెంట్ పొజిషన్స్ లో అప్లై చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది। ఈ గ్యాంగ్ నుంచి 6 మాకు ఐడెంటిఫై అయ్యారు, 4 అరెస్ట్ చేయడం జరిగింది। ఇంకా మిగతా 2 కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ విస్తృతంగా ట్రై చేస్తా ఉంది పట్టుకోవడానికి। ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది। వీరి వద్ద నుంచి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా డిస్ప్లేలో ఉన్నాయి, కూడా సీజ్ చేయడం జరిగింది। దాంతో పాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది। ఇందులో కొన్ని సర్టిఫికేట్స్ కి మేము ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే అన్నా యూనివర్సిటీ హ్యాస్ రిప్లైడ్, వాళ్ళు అటువంటి కోర్సే వాళ్ళు కండక్ట్ చేయరు, బట్ దిస్ ఫెలో హ్యాస్ ప్రింటెడ్ దట్ సర్టిఫికేట్। ఇంకో యూనివర్సిటీ కూడా దాన్ని కూడా వెరిఫై చేస్తే వాళ్ళు కూడా అటువంటి కోర్సే వాళ్ళు రన్ చేయలేదు ఆ సంవత్సరంలో తెలిసింది మనకి। ఇది కేవలం సర్టిఫికేట్స్ ఫేక్ చేయడమే కాకుండా దీంట్లో ఒక 2 టైప్స్ ఆఫ్ మోడస్ ఆపరేండి తోటి వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నాం। కొన్ని సర్టిఫికేట్స్ మనం చూస్తే దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది। ఆ క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఆ కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ తెలుస్తాయి। సర్టిఫికేట్స్ ని ఫేక్ చేయడానికి వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్